అనగనగా చంద్రగిరిపురం అనే గ్రామంలో రాజు అనే ఒక రైతు నివసిస్తూ ఉండేవాడు. అతను ఎంతో కష్టపడి పనిచేసేవాడు. రాజుకి దురాశ చాలా ఎక్కువ. అలాగే పిసినరివాడు కూడా. డబ్బు ఎక్కువ కావాలి, భూమి ఎక్కువ కావాలి అని కోరుకునేవాడు. ఎవరైనా కష్టాలలో ఉంటే వారిని చూసినా సరే చూసి చూడనట్టు వెళ్ళిపోయేవాడు. వారికి ఎలాంటి సహాయం చేసేవాడు కాదు. రాజు ప్రతిరోజు ఉదయమే లేచి పొలంలో పని చేస్తూ ఉండేవాడు. పొలం పని పూర్తయిన తర్వాత అడవికి వెళ్ళి తినడానికి కావలసిన పండ్లను తెచ్చుకునేవాడు. ప్రతిరోజు లాగానే ఆ రోజు కూడా పొలం పని పూర్తి చేసిన తర్వాత పండ్ల కోసం అడవికి బయలుదేరాడు రాజు. ఈరోజు నేను చాలా ఎక్కువ పండ్లు కోసుకుని కడుపు నిండా తింటాను. అరే, ఆకలి మామూలుగా లేదు. అసలు నేను ఎప్పుడు ధనవంతునవుతానో ఏంటో, నా కలలు ఎప్పుడు నెరవేరుతాయో చూద్దాం. ఇలా అనుకుంటూ రాజు అడవిలో నడుస్తూ ఉంటాడు. నడుస్తున్న రాజుకు ఒక పురాతనమైన అద్భుతమైన శక్తిలో ఉన్న ఒక చెట్టు కనిపిస్తుంది. దాని ఆకులు మెరుస్తూ ఉంటాయి. రాజు చెట్టును చూడగానే ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు. అమ్మ బాబోయ్, ఏంటి చెట్టు ఎంత అద్భుతంగా ఉంది! ఈ చెట్టు ఆకులు కూడా మెరుస్తున్నాయే అనుకుంటూ ఆశ్చర్యంతో ఆ చెట్టును పట్టుకుంటాడు రాజు. ఎప్పుడైతే రాజు పట్టుకుంటాడో ఆ చెట్టు వెంటనే మాట్లాడటం మొదలు పెడుతుంది. రాజు, రాజు. ఎవరు మాట్లాడేది? ఎవరు? నేనే, మామిడి చెట్టును. ఏంటి, నువ్వు మాట్లాడగలవా? అవును రాజు, నేను మాట్లాడగలను. అయితే నాకు నీ సహాయం కావాలి. రాజు, నాకు నీరు పోసి నన్ను జాగ్రత్తగా చూసుకుంటే నేను నీకు బంగారు మామిడి పండ్లను ఇస్తాను. నువ్వు ధనవంతుడు అయిపోతావు. అయితే సరే, నేను నీకు నీళ్లు పోసి సహాయం చేస్తానులే. అలా రాజు రోజు ఆ చెట్టుకి నీరు పోసేవాడు. మాట ఇచ్చినట్టుగానే ఆ చెట్టు కూడా రోజుకో బంగారు మామిడి పండు ఇచ్చేది. రాజు దానిని అమ్మి తక్కువ కాలంలోనే ధనవంతుడైపోతాడు. అయితే రాజుకు డబ్బు పెరిగే కొద్దీ దురాశ కూడా బాగా పెరిగిపోయింది. ఒకరోజు రాజు, నేను ప్రతిరోజు ఎర్రటి ఎండలో కాలినడకన అడవి దాకా నడుచుకుంటూ వెళ్ళి నీళ్ళు పోస్తే అది నాకు కేవలం ఒకే ఒక్క మామిడి పండు ఇస్తుంది. ఎక్కువ మామిడి పండ్లు కావాలి అని అడిగినా కూడా అస్సలు ఇవ్వట్లేదు. అసలు ఆ చెట్టునే నరికేస్తే దానిలో ఉన్న బంగారం అంతా నా సొంతం అయిపోతుంది కదా. నేను మరింత ధనవంతుడైపోతాను. నిజమే, ఆ చెట్టుని ఈరోజే నేను నరికేస్తాను అనుకొని ఒక గొడ్డలి పట్టుకుని రాజు అదే రోజు అడవికి బయలుదేరతాడు. రాజు చెట్టుని నరకబోతుండగా, రాజు, నన్ను నరకవద్దు. నన్ను నరికితే నీకు ఏమీ దొరకదు. నీ దురాశ నిన్ను పేదవాడిని చేస్తుంది. ఆగు రాజు, ఆగు, ఆగు. రాజు ఏమీ పట్టించుకోకుండా ఆ చెట్టుని నరికేస్తాడు. కానీ ఆ చెట్టులో రాజు ఊహించినట్టుగా ఏ బంగారము ఉండదు. రాజు అతి తక్కువ కాలంలోనే నిరుపేదగా మారిపోతాడు. చిచ్చి, నా దురాశ వల్లే నేను మొత్తాన్ని పోగొట్టుకున్నాను. మీరు కూడా గుర్తుపెట్టుకోండి, మీరు నాలా అయిపోకూడదంటే సహనం మరియు కృతజ్ఞత కలిగి ఉండండి. అప్పుడు మీకు విజయం లభిస్తుంది. మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.